ఉండాలి, ఇరు రాష్ట్రాల ప్రజలు అత్యంత అద్భుతంగా వాళ్ళు పురోగతి సాధించాలి అని కోరుకునేటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. సముద్రంలో కలిసిపోతున్నటువంటి జలాలకు సంబంధించి వాళ్ళు అక్కడ ఒక ప్రపోజల్ పెట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మీకు అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలని మీరు టెక్నికల్ గా మాట్లాడండి, అంతే తప్పించి ఇక్కడ రాజకీయం ఏంటి? ఇప్పుడు కర్ణాటకకి తమిళనాడుకి కూడా జల వివాదాలు ఉన్నాయి, కర్ణాటకకి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కి కూడా జల వివాదాలు ఉన్నాయి, అలానే ఇవాళ తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ కి జల వివాదాలు ఉన్నాయి. అరే ఇద్దరు అన్నదమ్ములు విడిపోయినప్పుడు ఆస్తి తగాదాలే చిన్న చిన్నగా అందులో వచ్చినప్పుడు వాళ్ళు ఏదో ఆస్తి పంచుకున్నప్పుడు చిన్న చిన్న విభేదాలు సహజం. దాన్ని బూచిగా చూపించేసి దోచేసుకుంటున్నారు, కట్టబెట్టేస్తున్నారు, తాకట్టు పెట్టేశారు. ఏం మీకు ఇంకా బుద్ధి రాదా? ప్రజలు లాగి పెట్టి కొట్టినా ఇంకా బుద్ధి రాదా? లేకపోతే అక్కడ ఉన్నటువంటి మీ దోస్తు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయాలని చెప్పేది ఒక స్ట్రాంగ్ ఇంటెన్షన్ తో మీరు వాటికి కూడా పనిచేస్తున్నారా? అరే పొద్దున్న లేస్తే రాత్రి మొదల వరకు అటు బీఆర్ఎస్ నాయకులు ఇటు కాంగ్రెస్ నాయకులు తెలుగుదేశం పార్టీ మీద పడి ఏడవడం, చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఏడవడం తమాషా అయిపోయింది. అసలు జగదీశ్వర్ రెడ్డి వస్తాడు బయటికి, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతాడు. అద్దంకి దాకర్ గారు వస్తారు బయటికి, చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడతారు. నిన్న లోకేష్ గారు ఏం మాట్లాడారు? తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే సుభిక్షంగా ఉండాలి, బాగుండాలి అని చెప్పి కోరుకుంటున్నాము. మేము తెలంగాణలో జరిగినటువంటి ఏ ఒక్క ప్రాజెక్ట్కి మేము అడ్డు చెప్పలేదు. ఇవాళ మా ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఒక ప్రాజెక్టుకి మీకు సంబంధించినటువంటి కన్సర్న్స్ ఏమన్నా ఉంటే చెప్పండి. మిగిలిపోయి మా ప్రాంతంలో వచ్చేటువంటి నీరు మీదే మేము ప్రాజెక్టులు కట్టుకున్నాం. ఒకళ్ళు నీరు రాకపోతే ప్రాజెక్టు లో ఆ రోజు నీళ్లు ఉండవు, అంతే కదా. ఇంత సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది తప్పుట, అది ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారట. అద్దెకి దాగర్ గారు ఇవాళ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎక్కడ ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టారు? జగదీశ్వర్ రెడ్డి మాట్లాడితే అది ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడం కాదు, హరీష్ రావు గారు మాట్లాడితే అది ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడం కాదు, కేటీఆర్ గారు మాట్లాడితే అది ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడం కాదు. కానీ ఇరు తెలుగు రాష్ట్రాలు బాగుండాలి, అటు తెలంగాణకు అన్యాయం జరగకూడదు, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరగకూడదు అని కోరుకుంటూ ఈ మాట్లాడినటువంటి లోకేష్ గారు మాత్రం ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టారా? ఏం మాట్లాడతారు? అంటే మీ ఉనికిని చాటుకోవడానికి, లేకపోతే పక్క వాళ్ళు తిట్టకుండా మిమ్మల్ని మీరు బచాయించుకోవడానికి మా మీద బురద జల్లుతారా ఇవాళ?